चीफ मिनिस्टर के दफ्तर और तेलंगाना कानून साज काउंसिल के रुकन के कविता ने ऐवान में रियासत के 3618 काउंसलर्स, कॉर्पोरेटर्स, सुदूर सिंह बल्दिया और मेयर्स की तनख्वाहों में इजाफे का मुतालबा किया। उन्होंने बताया कि तेलंगाना में 142 शहरी इदारे-जात मकामी है। इसमें तकरीबन 1,44,00,000 की आबादी है। हुकूमत संजीदगी के साथ उनकी तरक्की के इक़दाम कर रही है। చైర్మన్ గారు స్పెషల్ మెన్షన్ చేసే అవకాశం ఇచ్చినందుకు మన రాష్ట్రంలో 142 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో దాదాపుగా 1,44,00,000 మంది జనాభా ఉంది. ఈ అర్బన్ లోకల్ బాడీస్ కూడా ప్రగతి సాధించాలని చెప్పి మన ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ సంవత్సరంలో దాదాపుగా 2,622 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టణ అర్బన్ లోకల్ బాడీస్ అన్నిటిలో సీసీ ఛార్జెస్ని రెగ్యులర్గా కట్టుకోవడం, శానిటేషన్ వర్కర్లకు జీతాలు రెగ్యులర్గా ఇచ్చుకోవడం, దాదాపుగా 2,300 వరకు కొత్త శానిటేషన్ వెహికల్స్ని పర్చేస్ చేయడం, 38 లక్షల చెత్తబుట్టలను ఇంటింటికి పంచడం, అదేవిధంగా ప్రతి అర్బన్ లోకల్ బాడీలో డంప్ యార్డ్లను ఏర్పాటు చేసుకోవడం, సీవరేజ్ అట్లనే ఫీకల్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం, పబ్లిక్ టాయిలెట్స్ని విరివిగా కట్టుకోవడం, వైకుంఠ ధామాలను కట్టుకోవడం, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ ఏర్పాటు చేసుకోవడం, యానిమల్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ఓపెన్ జిమ్స్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, వీధి వ్యాపారులకు సైతం మంచి ఫెసిలిటీస్ కల్పించాలని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అట్లానే పట్టణ హరితహారంలో భాగంగా ప్రతి అర్బన్ లోకల్ బాడీలో కూడా నర్సరీస్ ఉండాలి, పట్టణ ప్రకృతి వనాలు నిర్మించుకుంటున్నాం, బృహత్ ప్రకృతి వనాలు నిర్మించుకుంటా ఉన్నాం, మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈ మొత్తం మున్సిపల్ బడ్జెట్లో ఒక 10% బడ్జెట్ని గ్రీన్ బడ్జెట్ కింద కూడా మనము కేటాయించుకొని అనేకమైన కార్యక్రమాలు ఈ పట్టణాలలో చేపడతా ఉన్నాం అధ్యక్ష. అయితే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో క్షేత్రస్థాయిలో విజయవంతంగా చేపడుతున్నటువంటి వారిలో 3,618 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు ఉన్నారు అధ్యక్ష. వీరందరికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారి ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎలా అయితే మొన్న జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు జీతాలు పెంచారో, రాష్ట్రంలో ఉన్నటువంటి 3,618 మంది కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, మేయర్లకు కూడా జీతాలు పెంచవలసిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.